అఖండ సీక్వెల్ కోసం రంగంలోకి దిగబోతున్న సంజయ్ దత్. ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒకప్పుడు వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డారు బాలయ్య గారు. అలాంటి బాలయ్యను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది అఖండ మూవీ. బాలయ్య పని అయిపోయిందనుకున్న సమయంలో ఒక్కసారి బాలయ్య పంజా విసిరితే బాక్సాఫీస్ ఎలా దద్దరిల్లిపోతుందో అఖండ మూవీ చూపించింది. ఈ మూవీలో రైతుగాను అఘోరాగాను రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు బాలయ్య గారు. ఈ రెండు పాత్రలు కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా అఘోర పాత్ర అయితే సినిమాకు ప్రాణం పోసింది. కేవలం 45 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మొత్తం కలెక్షన్లు చూస్తే 225 కోట్లకు పైగానే కొల్లగొట్టింది. దీంతో అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తామని బోయపాటి గారు ప్రకటించారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. బాలయ్య గారి బర్త్డే సందర్భంగా బోయపాటి బాలయ్య కాంబినేషన్లో 4వ సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు. 14 రీల్స్ ప్లేస్ బ్యానర్పై ఈ మూవీ ఉండబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారట ఈ సినిమాను. దాదాపు 200 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయట. బాలయ్య గారి కెరియర్లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్. ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు బోయపాటి గారు. ఇప్పటికే ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు కన్ఫర్మ్ అయ్యారని తెలుస్తోంది. వీళ్ళు అఖండ మూవీ నుండి సీక్వెల్ మూవీలో కూడా కొనసాగుతారట. ఇక మిగిలిన చాలా కొత్త క్యారెక్టర్లనే బోయపాటి గారు రాసుకోవడం జరిగిందట. తాజాగా ఈ సినిమాలో సంజయ్ దత్ ఉండబోతున్నాడని తెలుస్తోంది. ఈయనే మెయిన్ విలన్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సంజయ్ దత్ను బోయపాటి గారు కలిసి స్టోరీ వివరించడం జరిగిందట. ఈయన ఈ సినిమాలోని ఆయన క్యారెక్టర్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయదశమి సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారట. ఆ రోజున ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.